హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గిరిజా హోమ్ గార్డెనింగ్కి మీకు అందరికీ స్వాగతం అండి. చూస్తున్నారు కదండి ఫ్లవర్స్, తర్వాత ఈ వంకాయ చెట్లు, ఇవన్నిటికీ మీకు లాస్ట్ టైం చూపించానండి. లాస్ట్ టైం మనం ఒక హార్వెస్టింగ్ కూడా చేసినాం, స్మాల్ హార్వెస్టింగ్. అది చామగడ్డలండి. చామగడ్డల కూర కూడా చాలా టేస్టీగా అయిందండి, చాలా బాగుంది. ఈరోజు నేను మెంతికూర చూపిస్తానండి. మొదటిసారి మీకు చాలాసార్లు చేసినాను కానీ చూపించేదానికి అవకాశం దొరకలేదు. ఇది చూస్తున్నారు కదండి, ఇది ఎంత చక్కగా పెరిగినాయో అండి. వేసిన ప్రతి గింజ మొలకెత్తిందండి. ఇవి మెంతికూర అండి. ఇది ఈ మెంతుల్ని మనము ఒక 2 స్పూన్లు మెంతులు తీసుకొని కొంచెం నానబెట్టి ఒక 6-7 అవర్స్ నానబెట్టానండి. అంతేను. దాని తర్వాత ఇదిగోండి ఈ మట్టిలో ఇలా పోసేసి, ఈ వాటర్ కూడాను చిన్న బాటిల్తో పోయాలండి. ఇది ఇట్లా పోసామనుకోండి ఇవన్నీ పడిపోతాయండి. సో ఒక చిన్న బాటిల్కి మూతకు కొంచెం సన్నగా రంధ్రాలు వేసి దాంట్లో నుంచి నీళ్లు పోసి అలా వేయాలండి. మీకు చూపిస్తాను తర్వాత అనేది. ఆ విధంగా చేసినందున ఫస్ట్ ఇది 4 డేస్ అండి, అంతే. 4 డేస్లో ఈ సైజులో వచ్చిందండి మెంతికూర. చూస్తున్నారండి, మైక్రో గ్రీన్స్ అంటాం కదా. మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా ఇంకొంచెం పెరిగిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఆ హార్వెస్ట్ చేసే రోజు కూడా మీకు చూపిస్తాను. ఇది 4 డేస్ మొలకలండి. ఇవి ప్రతి మొలక ప్రతి గింజ మొలకెత్తిందండి. చూస్తున్నారండి ఎంత చక్కగా. దీనిపైన అంతా మెంతులు వచ్చేసాయి, పైన కూడాను ఈ విధంగా చక్కగా. అసలు ఒక్క మొక్క కూడా పడిపోలేదండి. మొత్తం ఎన్ని వేసానో అన్నీ వచ్చాయండి. దీనివల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. మనకి ఇవన్నీ తెలుసు కదండి. ఇవి మెంతికూర చాలా విటమిన్స్, అందులో షుగర్ పేషెంట్స్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది కొంచెం చేదుగా ఉంటుందేమో కానీ మనం కూర చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. తర్వాత దీనివల్ల ఉపయోగాలు మనకు అందరికీ తెలిసినవే. ఇది అందులో ఆర్గానిక్గా పెంచుకున్నదండి. ఇందులో వేరే కెమికల్స్ వేయలేదు, వేరే ఎటువంటివి కలపలేదండి. ఓన్లీ మనము ఇంట్లో ఉన్నటువంటి కూరగాయల తొక్కలు, తర్వాత ఆకులు, ఎండిపోయిన ఆకులు, ఇలాంటివన్నీ వేసి, వేపాకు, తర్వాత ఇంకొన్ని వేరే ఆకులండి, అలాంటివన్నీ ఎండిన తర్వాత వేసి చక్కగా కొద్దిగా మట్టితో వేసి, ఎటువంటి బరువు కూడా ఏముండదండి. చక్కగా హల్గా ఉంటుందండి. మనం ఇలా తీసుకుంటే కూడా ఎక్కువ బరువు కూడా ఉండదండి, హల్గా ఉంటుందండి. ఈ విధంగా ఉంటుందండి ఇది. ఈ మెంతికూర వేసండి మనం చపాతీని కూడా చేసుకోవచ్చండి. తర్వాత మెంతికూర పప్పు చేసుకోవచ్చు, మెంతికూర టమాటో కూర చేసుకోవచ్చు. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఉపయోగాలన్నీ మనకందరికీ తెలిసినవే, కొత్తగా చెప్పాల్సిన పనులు అసలు ఉండదు. సో మీకు ఇది చూపించాలని ఈ చిన్న వీడియో చేశానండి. మీకు నచ్చితే బాగుందని అనిపిస్తే అందరూ లైక్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, చేసుకునే వాళ్ళు ఉంటే. ఈ చిన్న వీడియోతో నేను ముగిస్తున్నానండి. మళ్ళీ ఇంకోసారి మరొక వీడియోతో మీకు ఉంటానండి. అంతవరకు సెలవు.